ఎందుకు ఏమీ మాట్లాడుకోకుండా వెళ్ళిపోయింది? ఇది నా వల్ల కాదు అనేది ఆమెకు అర్థమైపోయింది. ఇది నా కప్ ఆఫ్ టీ కాదు అని అర్థమైంది ఆమెకి. వెళ్ళిపోయింది. నా వల్ల కాదు అనిపించింది. గతంలో పరిష్కరించిన తనే పెళ్లి విషయం అప్పుడు, ఇప్పుడు ఈసారి తను ఏమి ఇంకా కుదరని పని అని వైదొలగడం అది ఓకే అంటే ఎవరి బాగోగులు. కానీ ఇతను వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం ఎక్కువ రాజుకుంటుంది తప్పితే ఇతను ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల విష్ణు గారు ఇచ్చే విష్ణు ఏది ఏమైనా ఇది మా కుటుంబ వ్యవహారం, మేము తేల్చుకుంటాము అంతే కదండి అనేసేసి ఊరుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆ ఆడియో రికార్డు పంపించిన దాంట్లో ఎక్కడా కూడా ఆయన ఒక్క తగ్గమని నేను అనట్లా, కానీ కోపంలో ఉన్న కొడుకుని మచ్చిక చేసుకోవాల్సిన అవసరం అయితే తల్లిదండ్రులకు ఉంటుందండి. అది ఏ వయసు అయినా కానివ్వండి, అది తల్లిదండ్రులకు మాత్రమే తెలిసిన విద్య. అది అంటే ఒక వయసు అయ్యాక కృష్ణకుమార్ గారు తల్లిదండ్రులే పిల్లలు ఈడొచ్చిన పిల్లలు చెట్టంత కొడుకుని ఊరికే అంటారండి. కొడుకులు పెద్ద అయ్యాక కొడుకులు కావచ్చు కూతుర్లు కావచ్చు వాళ్ళ రోజుల్లో వాళ్ళ జీవితాలు బాగోగులు వాళ్ళు చూసుకుంటూ ఎక్కువ అందులో మనకి చట్టపరంగా చూసినా కూడా కష్టపడి సంపాదించిన ఒక ఆస్తిలో కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఎవరికి కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు. అవును, అది ఉంది చట్టపరంగా చూస్తే. ఇక సామాజిక సోషల్ నైసిటీస్ అంటారా, ఎవరి బాధ్యతలు వాళ్ళు తెలుసుకోవాలి, ఎవరి దారి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాని పర్యవసానాలు కూడా అదే విధంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి కదా. అట్లా కాదు, మోహన్ బాబు గారిని అనమానండి, ఈ ఆస్తి నేను సంపాదించాను, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, పిల్లికో కుక్కకో పెట్టుకుంటాను అనే మాట అనమానండి. ఆ మాట అంటే జనాలు ఏమనుకుంటారో, కొడుకును కాదని ఊరోళ్ళకి ఇస్తావా అంటారు. ఇప్పుడు రతన్ టాటా సొసైటీకి చేశారు, అలాగే అజిం ప్రేమ్జీ చేశారు, శివనాడార్ చేశారు, ఇంకా చాలామంది ఉన్నారు చేస్తున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళకి పిల్లలు అంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నది వాళ్ళకి ఇచ్చేసేసి తను పెట్టుకున్న దాన్ని ఇలాంటి ఫిలాంథ్రఫీకి వాడతారు. అలా చేస్తారు. కానీ అసలు మీకు నేను ఏమి ఇవ్వను, నేను మొత్తం కుక్కకో పిల్లికో పెట్టుకుంటాను అని మట్టుకు అనరు. ఎందుకంటే అరే కన్నాడు కదా, సంపాదించాడు కదా, పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత లేదా అంటారని చెప్పి పిల్లలకి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. తల్లిదండ్రులను చూసుకొని పిల్లలకు కూడా తల్లులు ఆస్తులు ఇస్తున్న రోజులు ఇవి. ఎందుకు అంటే సమాజానికి భయపడి, సమాజం ఏమనుకుంటుందో అని భయపడి. ఆ మాట మట్టుకు మోహన్ బాబు గారు అనడు, ఎందుకంటే మళ్ళీ ఈ చెడ్డ పేరు ఎక్కడొస్తుందోనని. కానీ పిల్లల ముగ్గురిని సమానంగా చూసే విషయంలో, ఆస్తి పంచే విషయంలో కానీ, ప్రేమాభిమానాల విషయంలో కానీ ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ అయితే ఆ ఇంట్లో నడిచింది అనేది అర్థమవుతుంది. పైగా ఇంకొకటి, అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైన వ్యాఖ్య విష్ణు చేసింది. ఏ వినయ్ వల్ల అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మనోజ్ అన్నాడో అతని గురించి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇది మనోజు ఏదైనా ఒక మనసు మార్చుకుని, సరే మా అన్నయ్య, సరే మా నాన్న, నాకు అన్యాయం జరిగినా నేను సరిపెట్టుకుంటాను అనే ఉద్దేశంలోకి మనోజు వద్దాము అనుకున్నా కానీ ఇలాంటి డేంజరస్ స్టేట్మెంట్స్ వల్ల అతను ఇంకాస్త గట్టిపడతాడు తప్పితే మెత్తపడడు. నోను ఖచ్చితంగా ఏదేమైనా కృష్ణకుమార్ గారు, ఇప్పుడు రూల్స్, చట్టం, అలాగే న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఇంకోవైపు, సామాజిక బాగోగులు మంచి చెడులు అన్నది అది వేరే అవుతుంటుంది. మీ కోణంలో ఉండేది ఒక కోణం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు వినయ్ అనే అతను అవుట్ సైడర్, ఎవరెన్ని మాట్లాడుకున్నా మనము అవుట్ సైడర్స్మి. అవును కదా, మరి అలాంటప్పుడు వినయ్ని వెనకేసుకు రావడం ఏంటంటారు? వినయ్ని వెనకేసుకొస్తే అసలు మనోజ్ వ్యతిరేకిస్తుందే ఈ వినయ్ని. ఇది కొంచెం గ్యాస్ లైటింగ్ అవ్వదు? ఇప్పుడు మనం ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం, ఎవరైనా సరే తగ్గి అసలు ముందు ప్రపంచానికి వార్తలను ఇవ్వడం మానేయాలి అనే ఒక పరిస్థితిలో ఇవాళ ఆ కుటుంబం ఉంది. నేనైతే ఈ విషయానికి మటుకు చాలా బాధపడుతున్నా. ఎందుకంటే ఏ ఇంట్లో గొడవలు లేవు, అందరిళ్లలోనూ గొడవలు ఉన్నాయి. కానీ ఇలా మొత్తం మీడియాకి ఎక్కుతున్నాయా? ఒక సెలబ్రిటీ అనే హోదా ఎంత ముళ్ళ కిరీటమో ఇప్పుడు అర్థమవుతుంది. అవును, మరి ఈ పరిస్థితుల్లో దీని నుంచి ఎంత త్వరగా బయటపడాలి అనే ఒక ఆతృత ఉండాలి. ఇంకా గొడవలు పెంచుకుందాం అనే దానికన్నా ఎంత తొందరగా, అసలు ఇప్పుడు వినయ్ అతను ఒక ఎంప్లాయీ, అంతకంటే అతని గురించి కామెంట్ చేయడానికి లేదు అని ఉంటే అయిపోయి ఉండేది. అంతే కదా.
అలా అనకుండా ఏ మనోజు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో అతను నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే అతను నువ్వు ఒకటేనే కదా అర్థం. అవును. నేనేమంటున్నానంటే కుటుంబ వ్యవస్థని కాపాడుకోవటం కానీ కుటుంబాలను కాపాడుకోవటం కానీ చాలా కష్టతరమైన విషయం. ఒక బిజినెస్ని విజయవంతంగా నడపచ్చు కానీ ఒక కుటుంబాన్ని విజయవంతంగా నడపటం చాలా కష్టం. ఎందుకు అంటే వాళ్ళ ఒక బిజినెస్లో బయట వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మనకి ఏ విధమైన అటాచ్మెంట్స్ కానీ ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, భావోద్వేగాలు ఉండవు. కానీ కుటుంబం అనేసరికి ఇవన్నీ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. వీటిని కాపాడుకోవాలి అంటే హ్యాండిల్ విత్ కేర్ ఉండాల్సిందే. తప్పకుండా హ్యాండిల్ విత్ కేర్. కానీ ఏదేమైనానండి ఎవరి కోణం వారిది కృష్ణకుమార్ గారు. ఇందులో మీరు చెప్పిన కోణాలు కొన్ని కరెక్టే అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే విషయం, ఇది చాలా సున్నితమైన విషయం. అల్టిమేట్గా వాళ్ళందరూ కలుస్తారు, కలవాలి కూడా. మనం ఎంత కామెంటరీ ఇచ్చినా కూడా కలుస్తారని ఆశిస్తాం కదండి. అవును, అంతే కదా అది. అండ్ కుటుంబ వ్యవస్థలు ఇందులో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం గాజు పదునుగా జాగ్రత్తగా బంధాలను నిలుపుకుంటూ చేయవలసిన కర్తవ్యాలన్నీ కూడా ఆ టైంకి చేసేస్తే బహుశా ఇలాంటి మనస్పర్ధలు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పడానికి ఇన్సిడెంట్ జరిగింది. అంతకంటే ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కూడా చూసేది ఏంటంటేనండి, ఏ అత్తగారు మామగారు అయితే ఫెవికాల్ లాగా బంధాలు చాలా దృఢమైనవి అని అనుకుంటూ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటారో పిల్లల జీవితాల్లో, ఆ కుటుంబాలే రోడ్డుకి ఎక్కుతాయి. ఎవరైతే నా పాత్ర అయిపోయింది ఏంటి, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళని పెంచాం, వాళ్ళని పెద్ద చేసాం, ప్రయోజకులను చేసాం, మా పాత్ర అయిపోయింది, మా డ్యూటీ మేము ఫుల్ఫిల్ చేసాం, ఇంకా బతకటం అనేది వాళ్ళ డ్యూటీ అని వదిలేస్తారో ఆ కుటుంబాలు చాలా బాగుంటాయి. అవునండి. అలా కాకుండా అన్నీ మళ్ళీ ఇంకా నేనే ఉండాలి, నా పిల్లలు అనే ఒక మనస్తత్వం ఇలాంటి కుంపట్లు చేస్తాయి. అందుకే నేను మొదటి నుంచి నాకు ఖలీల్ జిబ్రాన్ అంటే చాలా ఇష్టం. ఆయన సూక్తి ఒకటి ఉంటుంది, పిల్లలు నీలో నుంచే వస్తారు కానీ నీ వాళ్ళు కాదు. అది మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే మన జీవితాలు అంత బాగుంటాయి. నాకు పిల్లలు ఉన్నారు, నేనైతే అదే పాటిస్తా. నేనే కన్నా, నేనే పాలిచ్చాను, ప్రసవ వేదన పెట్టి కన్నాను. కానీ ఎంతవరకు ఒక పాయింట్ అయ్యాక నీ రెక్కలు నీకు వచ్చాయి, నువ్వు ఎగురు, నీ జీవితం చూసుకో అని. అందుకే పిల్లలు కూడానండి అదే ఒక స్వావలంబన చూపిస్తే తల్లిదండ్రులకు కూడా ఒకలాంటి తృప్తి అండి. ఇక్కడ నిజంగానే మీరు అన్నట్టు మీ పాయింట్ అర్థం చేసుకున్నారు కృష్ణకుమార్ గారు. తప్పకుండా ఈ సమస్య పోయి ఈ విషయం వాళ్ళది. అసలు ఇంకొకటి అండి, జీవజాలం మొత్తంలో కూడా అతి ఎక్కువ కాలం తల్లిదండ్రుల మీద ఆధారపడేది మనుషులే. జీవితకాలము మనుషులకే ఎక్కువ. పాయింట్ అవును, మనుషులకే ఎక్కువ. నేను మొన్న వీడియో చూశాను, ఒక పెట్టె గుడ్డు పెట్టింది, 10 గుడ్లు పెట్టింది రోజుకొకటి. 10 గుడ్లు అయిన తర్వాత పిల్లలు వచ్చేసినాయి. పిల్లలకు ఆహారం అవసరమైంది అనుకున్నప్పుడు ఎక్కడికో ఎగిరెళ్ళి ఆహారం తీసుకొచ్చింది, పెట్టింది. 4-5 రోజులు పోయిన తర్వాత ఇవి ఆహారం సంపాదించుకోవడం మొదలెట్టాయి. ఆ తల్లి మళ్ళీ అంతర్ధానం అయిపోయింది. మరి గూడు ఇరుకయిందని వెళ్ళిందా, లేకపోతే ఇది ఇంతే సృష్టి అనుకుని వెళ్ళిందో తెలియదు కానీ అయిపోయింది. ఇప్పుడు దూడలు ఉంటాయి, కాతే జీవితకాలం కూడా మన మనుషులది ఎక్కువ కాబట్టి, మనకు ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనం ఎక్కువ ఆధారపడేటట్లు చేసుకోవడం. మనం సృష్టించుకున్న ఉద్వేగాలు, పరిస్థితులు అవి. నిజంగానే మీరు అన్నది చాలా మంచి విశ్లేషణ అందించినందుకు కృష్ణకుమార్ గారు యాజ్ ఆల్వేస్. ఇవాళ కొత్త కోణం, మీతో మామూలుగా పెద్ద అంటే మహిళా సమస్యల గురించి మాట్లాడతాం, ఇవాళ ఇంకా సామాజిక కోణం, జీవితం, కొంత ఫిలాసఫీ కూడా కలిసి చాలా వీరు పూర్తిగా సంపూర్ణంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ.